అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కులాల మీద రాజకీయాలు చేసే వారికే పట్టం కడుతున్నారని, ఏపీ ప్రజలు వారి జీవితాల్ని వారే ఆగం చేసుకుంటున్నారని చెప్పారు. ఇందిరాగాంధీ ఇచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు జగ్గారెడ్డి. స్టీల్ ప్లాంట్ పై గతంలో మాట్లాడి ఇప్పుడు మాట మారుస్తున్న మోదీ, పవన్, చంద్రబాబును ప్రజలు నిలదీయాలన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడారు జగ్గారెడ్డి. గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో చూసినా, టీవీలలో చూసినా, చంద్రబాబు నాయుడు గారు అటు కూర్చున్నారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ కౌగిలింతలు, ఆ ప్రేమలు అవన్నీ టీవీలలో చూసినా. మరి ఆయన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆడ ఉపన్యాసం దంచిండు. ప్రధానమంత్రి 11 ఇయర్స్ ప్రైమ్ మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి, జగన్ గారు ఒకటారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు హీరోలు అంటే యాక్టింగా, ఇంత దారుణమైన యాక్టింగా ఇది. లైవ్లో విశాఖ స్టీల్ కార్మికులు ఇంకా రోడ్ల మీద కూర్చున్నారు. ముగ్గురు 3 పార్టీల హీరోలు, ఇన్ని పాత్రలు, ఇన్ని నాటకాలు, ఇన్ని మాట, ఇంత అన్యాయం అండి, ఇంత దారుణం అండి. ఈ ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు చేసుకుంటలేరు? కులపిచ్చిలో ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ నాయకులకు పట్టం కడుతున్నారు. మీ జీవితాలు మీరు చేతులారా ఖరాబు చేసుకుంటున్నారు. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని ఆ చరిత్ర ఎందుకు మర్చిపోయారు? ఆ హక్కుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ముగ్గురు నాయకులను ఎందుకు మీరు నిలదీస్తలేరు?